అనకాపల్లి గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరిచేందుకు కేంద్రం విడుదల చేసిన నిధులను తక్షణమే విడుదల చేయాలని సర్పంచుల సంఘం నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీ ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. అధిక సంఖ్యలో నాయకులు పాల్గొని ఆందోళన ఉధృతం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జిపై వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, ఎంపీ సత్యవతులు కలవగా సమస్యలు విన్నవించాక ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఏపీ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల సుజాత, ముత్యాలు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామాలలో సౌకర్యాలు మెరుగుపరిచే నిధులను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని అన్నారు. 14-15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8,860 కోట్ల నిధులను ప్రభుత్వం నొక్కేసిందని ఆరోపించారు. సచివాలయాలు, వాలంటీర్లతో గ్రామ సర్పంచుల విధులను మసకబారేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా సర్పంచుకు లేకపోవడంపై వాపోయారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ ముత్యాలరావు, ఉపాధ్యక్షులు వై వినోద్ రాజ్, ఎన్ సన్యాసి నాయుడు, ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఎరుకు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అది రాజ్యాంగంలోనే జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా ముందు ధర్నా చేయటం జరిగింది. ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో డిఫాక్టో ముఖ్యమంత్రి, లేకపోతే సగం ఉత్తరాంధ్రకు మాత్రమే డూప్లికేట్ ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి వైవి సుబ్బారెడ్డి గారిని, అలాగే మంత్రి గారు అంత వహించిన అమర్నాథ్ రెడ్డి గారిని గత 3 సంవత్సరాల నుంచి మేము సర్పంచులు అందరూ రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలను అన్ని చేస్తున్నాము. మా సర్పంచుల సంఘంలో పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా ఎన్నో పోరాటాలు చేసాము. ఇందులో వైసీపీ సర్పంచులు, టీడీపీ సర్పంచులు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీల సర్పంచులు ఉన్నారు. కానీ మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. మేము అడిగేవేవి మా సొంత అవసరాల కోసం కాదు, మా గ్రామీణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, సుమారు 3.5 కోట్ల గ్రామీణ ప్రజల యొక్క హక్కులు, విధులు, నిధుల కోసం మేము అడుగుతున్నాము. మా సర్పంచ్ యొక్క హక్కులు, విధులు, నిధులు కాజేస్తే మీ గ్రామాల్లో ఏ విధంగా మౌలిక వసతులు కల్పించుకోగలము. కాబట్టి ఇలా రాజీ లేని పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల ఈరోజు ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి కలెక్టరేట్ ధర్నాలు స్టార్ట్ చేశాము. ఇది 2వ దశ ఉద్యమంగా స్టార్ట్ చేశాము. ఇలాగే చూస్తూ పోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో మా సర్పంచుల యొక్క తడాకా చూపిస్తామని,